తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే భేటీ అయిన విషయం తెలిసిందే. వీరి భేటీలో ప్రధానంగా బీజేపీని ఒప్పించడంపై చర్చ జరిగింది. ప్రస్తుతం తమకున్న బలం పూర్తి స్థాయిలో ఓట్లు కురిపించలేదని ఒక నిర్ణయానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పవన్ ఢిల్లీకి వెళ్లి బీజేపీని ఒప్పించే బాధ్యతను చంద్రబాబు గారు అప్పగించారట. దీంతో భాగంగా బీజేపీ అడిగిన ఎంపీ సీట్లు ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు చెప్పాలని పవన్కు చంద్రబాబు సూచించారట. ఇక ఈసారి పొత్తుల అనంతరం తాము నమ్మకంగా ఉంటామని ఢిల్లీ బీజేపీ పెద్దలకు హామీ ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల్లో ఉమ్మడి మేనిఫెస్టో కూడా సిద్ధంగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. అలాగే బీజేపీ సూచించిన అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టేందుకు తెలుగుదేశం రెడీగా ఉందని క్లారిటీ ఇచ్చినట్లు చెప్పాలన్నారు. తమతో పొత్తుకు బీజేపీ ఓకే అంటే మొదటి జాబితాలో బీజేపీ నేతల పేర్లు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హైకమాండ్కు స్పష్టం చేయాలన్నారు చంద్రబాబు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి కేంద్ర మంత్రి అమిత్ షా గారు తాజాగా కొన్ని విషయాలను పంచుకున్నారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా మారారు. బీజేపీ ఏపీలో బలంగా ఉంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారితోనే మా ప్రయాణం. అతను ఒక గొప్ప లీడర్ అంటారట అమిత్ షా గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. కాకపోతే ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు వస్తే రాష్ట్రంలో ఉమ్మడి సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలనే అంశంపైన కూడా చర్చ జరిగిందట. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మేనిఫెస్టోను తొందరగా విడుదల చేయాలని భేటీలో చర్చించిన విషయం మనకందరికీ తెలుసు.